Hi students, welcome to Manith Academy and grand welcome to NCERT Economics Foundations course for both English and Telugu medium courses. Ee roju mari NCERT Economic Foundation Telugu medium and English medium lo already manam start chesam. Classes 9th class complete chesi even 10th class kuda we are supposed to close the 10th class chapters. Development gani tarvata sectors of Indian economy tarvata migitha chapters kuda manam globalization ivanni chusam. So ఈ రోజు వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద కోర్స్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి దాని ప్రైస్ అంతా కూడా అడుగుతున్నారు. సో ఫైనల్లీ హియర్ ఈస్ ద టైం టు అనౌన్స్ ద కోర్స్ ఏంటి అని. అసలు చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటి, అసలు ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ మరి ఇండియన్ ఎకానమీకి మరి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ అనేది ఇంపార్టెంట్ అని చాలా మంది కూడా ఒక డౌట్ ఉంది. ఇప్పటికీ కొంతమంది స్టూడెంట్స్ నన్ను కాల్ చేసి అడుగుతున్నారు. సో ఇండియన్ ఎకానమీ విత్ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్. సో ఎందుకు ఇలా నేను రాశానో నేను మీకు ఇప్పుడు సింపుల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ దెన్ ఈ కోర్స్ ని ఎలా పర్చేజ్ చేయాలని చెప్పేసి నేను మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ లో ఏముంది, ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఇండియన్ ఎకానమీ నేర్చుకోవడానికి ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది అనేది మనం చూద్దాం. సో దట్ మనకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత ఈ ఇండియన్ ఎకానమీ నేర్చుకుందాం. సో ఎందుకు ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ ఇంపార్టెంట్ అనేది నేను ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. నెక్స్ట్, సో ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ జనరల్ గా మనం చూస్తే ఇట్ విల్ కవర్స్ 9th to 12th క్లాసెస్. సో 9th, 10th, 11th, 12th ఎన్సీఆర్టీ, మిగతాది హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ చూస్తే 6th నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ వేరేస్ ఇండియన్ ఎకానమీ అనేది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 9th to 12th క్లాస్. సో ఇక్కడ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ లో ఏముంటాయి అని కానీ చూస్తే ఇది ఇండియన్ ఎకానమీకి రిలేట్ అవుతుందని కానీ చూస్తే ఫస్ట్ పాయింట్ మనం గమనిస్తే ఇట్ విల్ బిల్డ్స్ ద కాన్సెప్చువల్ బేసిక్స్, కాన్సెప్చువల్ ఫౌండేషన్. అంటే ఏంటి బేసిక్స్, కాన్సెప్చువల్ ఫౌండేషన్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని క్లాసెస్ లో కూడా నేను మీకు చెప్పాను. ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఎప్పుడైనా సరే మనం స్టడీ చేసేటప్పుడు ఎప్పుడు 3 థింగ్స్ మనం బేస్ చేసుకుని చూడాలి. ఏంటిదంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆ చాప్టర్ ఏంటి అంటే ఆ చాప్టర్ యొక్క కాంటెక్స్ట్ ఏంటి, తర్వాత ఆ కాంటెక్స్ట్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా మనం చూడాలి. రైట్. ఇప్పుడు ఈ రెండిట్లను బేస్ చేసుకొని మనకి కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. సో కాంటెక్స్ట్ అంటే ఏంటి, కాన్సెప్ట్ అంటే ఏంటి, కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఏంటి, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ దెన్ ఐ విల్ గో ఫర్ ది ఫర్దర్ పాయింట్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ చూసుకున్నాం. మనం సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ కానీ మనం గమనిస్తే మనకు తెలుసు 3 సెక్టార్స్ ఉంటాయి. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షియరీ సెక్టార్. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము మరియు తృతీయ రంగం అని. అసలు ఈ సెక్టార్స్ వల్ల ఉపయోగం ఏంటని చెప్పేసి తెలుసుకోవటమే కాంటెక్స్ట్. సో ఈ సెక్టార్స్ లో ఏమేమి ఉంటాయి, అసలు ఎలా ఈ సెక్టార్స్ ఇండియన్ ఎకానమీని ప్రభావితం చేస్తాయి అనేది నేర్చుకోవటం కాన్సెప్ట్. ఇది నేర్చుకోవటానికి ఈ రెండిట్లకు సంబంధించి కొన్ని యూజ్ కేసెస్ ఉంటాయి. కొన్ని యూజ్ కేసెస్
ఈ యూజ్ కేసెస్ అనేది ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. యూజ్ కేసెస్ ఆర్ ఎగ్జాంపుల్స్. సో ఏ కాంటెక్స్ట్ లో ఈ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో దానికి సంబంధించినటువంటి యూజ్ కేసెస్ ద్వారా మనకి కాన్సెప్చువల్ క్లారిటీ అనేది కూడా వస్తుంది. మీకు అర్థమైంది కదా? సెక్టర్స్ ఎందుకు, ఈ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఎలా ప్రభావితం చేస్తుందని చెప్పేసి కాంటెక్స్ట్ లో నేర్చుకుంటాం. దాన్ని ఇన్ డీటెయిల్ గా కాన్సెప్ట్ లో నేర్చుకుంటాం. ఈ కాంటెక్స్ట్ సంబంధించి ఈ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎన్సీఆర్టీలో కొన్ని యూజ్ కేసెస్ ఇస్తారు. సో దట్ మనం నేర్చుకున్న దానికి కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ యూజ్ కేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేది మీరు ఏదైనా తీసుకోండి, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇవన్నీ ఎన్సీఆర్టీ అన్ని బుక్స్ కూడా 9th to 12th ఆర్ 6th to 12th కొన్ని ఉంటాయి ఎకనామిక్స్ కాకుండా. ఈ మూడు కలిపి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఎన్సీఆర్టీ బుక్స్. సో ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఫౌండేషన్ కోర్స్ అంటాం మనం. సో ఇక్కడ మనం చేసేది కూడా అదే. బేసిక్స్, ఇట్ విల్ గివ్స్ ద స్ట్రాంగ్ బేసిక్స్ కాన్సెప్చువల్ ఫౌండేషన్. ఇట్ విల్ గివ్స్ ద స్ట్రాంగ్ బేసిక్ అనొచ్చు మనం, స్ట్రాంగ్ బేసిక్స్ కాన్సెప్చువల్ ఫౌండేషన్. తర్వాత ఇది ఇంకొక 2 పాయింట్, నెక్స్ట్ పాయింట్ గానీ మనం చూస్తే ఇది వాటికి మీకు అర్థమైంది కదా. సో ఎన్సీఆర్టీ బుక్స్ ఎప్పుడు కూడా 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎన్సీఆర్టీ ఎప్పుడు కూడా ఏంటంటే కాంటెక్స్ట్, కాన్సెప్ట్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ యూజ్ కేసెస్. దీన్ని ఎన్సీఆర్టీ ఎప్పుడు కూడా 3C అంటాం. 3C కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సిమిలర్లీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఏంటి బేసిక్స్ ఏంటి అని కానీ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి ఉందండి. జీడిపి, ఈ జీడిపికి సంబంధించి మనకి డైరెక్ట్ గా సిలబస్ లో, డైరెక్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్ సిలబస్ లో జీడిపి అని మెన్షన్ చేస్తారు. అసలు ఈ జీడిపి ఎందుకు? ఇఫ్ నో జీడిపి వాట్ విల్ హ్యాపెన్, వై ఇట్స్ బీన్ ఎంటర్డ్, అండ్ వాట్ ఈస్ జీడిపి, అండ్ వై ద జీడిపి ఇండెక్స్ ఇస్ ఇంపార్టెంట్, జీడిపి రిపోర్ట్, అండ్ హౌ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ది అదర్ కంట్రీస్. దేశాల యొక్క అభివృద్ధి ఎదుగుదలకి కొలమానంగా సూచించేటువంటి ఈ జీడిపి ఎందుకనేది ఎన్సీఆర్టీ బుక్స్ లో డైరెక్ట్ గా మనం చూడొచ్చు. సో ఈ బేసిక్స్ అనేది మనం డైరెక్ట్ గా సిలబస్ లోకి వెళ్ళి డిస్కస్ చేయకుండా ఈ బేసిక్స్ లోనే మనకి జీడిపి ఎందుకు ఏంటి డీటెయిల్ గా ఉంటుంది, విత్ ఎగ్జాంపుల్స్ సహా ఉంటుంది. సో ఇక్కడ జీడిపి చూసిన తర్వాత డైరెక్ట్ సిలబస్ లో మనం జీడిపి సంబంధించినటువంటి డైరెక్ట్ గా రిపోర్ట్స్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. ఇంతేకాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ తీసుకోండి. జిఎన్పి అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, ఇట్లా మల్టిపుల్. ఈవెన్ మన ఇంటర్మీడియట్ లో ఈ నేషనల్ ఇన్కమ్ అనేది మనకి 11th to 12th లో మనం చూస్తాం. ఈ నేషనల్ ఇన్కమ్ యొక్క బేసిక్స్ అనేది మన 11th to 12th బేసిక్ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ లో మనం నేర్చుకోవచ్చు. సో ఇది ఈ పాయింట్ యొక్క అర్థం. బేసిక్స్, కాన్సెప్చువల్ ఫౌండేషన్. ఇట్ విల్ గివ్ ద స్ట్రాంగ్ బేసిక్స్, నాట్ ఓన్లీ ద బేసిక్స్, ఇట్ విల్ గివ్స్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్, రైట్? సో ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత ఇది డైరెక్ట్లీ కనెక్ట్ టు సిలబస్. ఓకే, సో ఎలా ఇది కనెక్ట్ అవుతుంది అనేది నేను మీకు ఒకసారి సిలబస్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ ఒకసారి. ఇది గ్రూప్ 2. ఇది గ్రూప్ 2 మెయిన్స్ లో ఎకానమీ పేపర్. ఈ ఎకానమీ పేపర్ లో నేషనల్ ఇన్కమ్ అనేది కానీ, తర్వాత 1991 రిఫార్మ్స్, ఇది మనకి 10th క్లాస్ లో 4th చాప్టర్ ఉంది, గ్లోబలైజేషన్. అక్కడ మనం నేర్చుకోవచ్చు ఏంటి ఎకనామిక్ రిఫార్మ్స్. 1991 రిఫార్మ్స్ ఎల్పిజి రిఫార్మ్స్ అంటాం.
లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ అనేది మనం చూడొచ్చు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్, ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ ఎకానమీలో మనం చూడొచ్చు. తర్వాత మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. ఈ ఫారెన్ ట్రేడ్ అనేది కూడా ఈ గ్లోబలైజేషన్ సంబంధించే. గ్లోబలైజేషన్ ఇందులో మనకి ఫారెన్ ట్రేడ్ ఉంటుంది, దాంతోపాటు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా ఉంటుంది. విదేశీ వాణిజ్యం అంటారు, వ్యాపారం సంబంధించినటువంటి ఫారెన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ ఫారెన్ ట్రేడ్ అంటే ఇది గ్లోబలైజేషన్ లో ఒక కాన్సెప్ట్ లో వస్తుంది మనకి 4th చాప్టర్, ఇక్కడ 10th క్లాస్ 4th చాప్టర్ లో గ్లోబలైజేషన్ లో ఈ ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి, తర్వాత ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఏందని చెప్పేసి ఈ కాన్సెప్ట్ లో ఇక్కడ మనం చదువుకోవచ్చు. మానిటరీ పాలసీ, ఇన్ఫ్లేషన్ ఎందుకు వచ్చింది, ఇన్ఫ్లేషన్ యొక్క ప్రభావం ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎన్ని రకాలు, అవన్నీ ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇక్కడ జిఎస్టీ కానీ, తర్వాత డెఫిసిట్ ఫైనాన్స్ అంటే ఏంటి, ఫిజికల్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏంటి, ఫిజికల్ పాలసీ అంటే ఏంటి, హౌ ఇట్ విల్ బి రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా మనం ఈ సిలబస్ లో చూడొచ్చు. అంటే ఇట్ విల్ కనెక్ట్ డైరెక్ట్లీ, ఇట్ విల్ కనెక్ట్ టు ద సిలబస్. సో ఈవెన్ ఇక్కడ మన 3 సెక్టర్స్ ఏదైతే చూసుకున్నామో, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెర్షియరీ సెక్టర్, ఈ 3 సెక్టర్ సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ గా ఇక్కడ మనం చదువుతాము. 70%, అరౌండ్ 60 to 70% బేసిక్ ఫౌండేషన్ అయినటువంటి ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ లోనే దీన్ని మనం చూడొచ్చు. అంటే డైరెక్ట్లీ ఇట్ విల్ బి కనెక్టెడ్ టు ద సిలబస్ అని కానీ చూడొచ్చు. నెక్స్ట్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు అండర్స్టాండ్ ది గవర్నమెంట్ రిపోర్ట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చూస్తాం, అంతేకాదు ఈవెన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇవన్నీ చూస్తాం. ఇలా మల్టిపుల్ రిపోర్ట్స్ తర్వాత ఈ గవర్నమెంట్ రిపోర్ట్స్ జనరేట్ చేసినట్లుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంతేకాదు ఇట్ విల్ ఫాలోస్ యూపీఎస్సీ ప్యాటర్న్. అంటే పేపర్ అనేది చాలా డిఫికల్ట్ స్టేజ్ లో ఉంటుంది. మొన్న 2025లో ఎవరైతే రాశారో వాళ్ళకి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అవగాహన ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. చాలా డిఫికల్ట్ గా వచ్చింది పేపర్ అనేది. ఒకప్పుడు ఈజీలో ఉండేది, మన డిఫికల్ట్, తర్వాత మీడియం, ఈ మధ్యస్థ స్థాయి, ఈ 3 స్థాయిల్లో ఉంటాయి. కానీ మీరు ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ నేర్చుకుంటే ఒక్కసారి మీకు కాన్సెప్ట్ అర్థమైపోయిన తర్వాత మీరు ఈ 3 టైప్స్ ఆఫ్ పేపర్ ఎలా ఉన్నా సరే, ఈజీ అయినా, మీడియం అయినా, డిఫికల్టీగా ఉన్నా సరే, మీరు ఈజీగా బిట్ చేసి మీరు అనుకున్నటువంటి మార్క్స్ సాధించగలరు. సో దీంతో పాటు ఇప్పుడు ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ కోర్స్ ఎందుకు అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్స్ టు, తర్వాత ఇట్ విల్ గివ్ అస్ ద స్ట్రాంగ్ బేసిక్స్ టు ది కాన్సెప్చువల్ ఫౌండేషన్. నెక్స్ట్, డైరెక్ట్లీ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద సిలబస్. నెక్స్ట్, వాట్ ఆర్ ద రిపోర్ట్స్. ఇప్పుడు ఈవెన్ మన కరెంట్ అఫైర్స్ లో మనకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దట్ వీ నీడ్ టు ఫాలో ద రిపోర్ట్స్ ని మనం ఫాలో అవుతా ఉంటాం. అని మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పే కదా, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఆఫ్ ఇండెక్స్ కానీ, తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, ఇంకా మల్టిపుల్ రిపోర్ట్స్ అని మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ చదవటం వల్ల దీస్ ఆర్ ద యూజెస్. సో ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు డైరెక్ట్ గా సిలబస్ కానీ మనం గమనిస్తే సిలబస్ నీకు ఈజీ అయిపోతుంది, రైట్? సో దీంతో పాటుగా మీరు ఇవి చదువుతారు, దీంతో పాటుగా నేను మీకు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను. ఈ టెస్ట్ సిరీస్ అనేది 3 లెవెల్స్ ఉంటుంది. ఈజీ, మీడియం ఆర్ మోడరేట్ అండ్ డిఫికల్ట్ ఆర్ కాంప్లెక్స్. సో ఈ టెస్ట్ సిరీస్ ని ఈ 3 లెవెల్స్ లో నేను మీకు అందజేస్తాను. సో మీరు అన్ని క్లాసెస్ అన్ని అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ప్రతి చాప్టర్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో పాటుగా ఈవెన్ మనకు టెస్ట్ సిరీస్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఈజీ, మోడరేట్ అండ్ డిఫికల్ట్ స్టేజెస్ లో. కాబట్టి మీకు కాన్సెప్ట్ వచ్చు, మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏ రూపంలో వచ్చినా సరే
మీరు ఆ బిట్ మీరు అనుకున్నటువంటి మార్క్స్ సాధించడానికి ఆస్కారం ఉంది. సో దిస్ ఈజ్ ఓవరాల్ ద ఇంపార్టెన్స్ దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకనామిక్స్, సో దట్ ఇండియన్ ఎకానమీ అనేది మనం ఈజీగా మనకు అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళు మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉన్నట్టుగా నేను గమనించాను. కొంతమంది అయితే ఈవెన్ బికాస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో వాళ్ళు అనుకున్నటువంటి మార్క్స్ సాధించకపోనందున వాళ్ళు ఈవెన్ దే లూజ్ దేర్ జాబ్. ఎందుకంటే పేపర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ చాలా మంది 100 మందిలో 80 మంది డిఫికల్టీ ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఇదే. కాబట్టి మీరు ఎన్సీఆర్టీ కోర్స్ తీసుకోండి, తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ ఇండియన్ ఎకానమీలో మీరు సాధించగలరు. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ అనేటువంటి సబ్జెక్ట్ ఇది డిఫికల్ట్ అనేటువంటి భయం నుంచి మీరు ఆ అపోహ నుంచి బయటకు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ కాన్సెప్ట్ మీకు నేను అనుకున్నటువంటి రీతిలో మీకు డెఫినెట్ గా ఇది సహాయపడుతుంది. మీ సక్సెస్ కి ఇది దోహదపడేటువంటి అంశం అని నేను స్ట్రాంగ్ గా నేను చెప్పగలను. ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ అంత స్టాండర్డ్ గా మనకి యూపీఎస్సీ ప్యాటర్న్ లో ఫాలో అవుతుంది, స్ట్రాంగ్ బేసిక్స్ ఇస్తుంది, డైరెక్ట్ గా సిలబస్ కి కనెక్ట్ అయింది. కాబట్టి పర్చేస్ చేసి దీన్ని కోర్సుని తీసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్పటమే కాదు, కొన్ని చూపిస్తాను, కొన్ని స్టాండర్డ్ కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ సిలబస్ లో మనకి గ్రోత్, ప్లానింగ్, మనీ బ్యాంకింగ్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ సిలబస్ అన్నీ ఉన్నాయి. అయితే ఈ కాన్సెప్ట్ ఎన్సీఆర్టీలో ఎక్కడుంది అని కానీ గమనిస్తే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ మనం చూడొచ్చు. డెవలప్మెంట్ అనేది 10th క్లాస్ లో, తర్వాత 11th మనీ, క్రెడిట్ అండ్ బ్యాంకింగ్ ఇప్పుడే మనం చూసాం కదా, ఫుడ్ సెక్యూరిటీ చూసాం, అగ్రికల్చర్, తర్వాత పావర్టీ యాజ్ ఛాలెంజ్, పీపుల్ యాజ్ అ రిసోర్స్, గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్ లోనే ఫారిన్ ట్రేడ్ అనేది మనం ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫారిన్ ట్రేడ్ అంటే ఏంటి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి. ఇది ఎల్పిజి రిఫార్మ్స్ 1991 రిఫార్మ్స్ లో ఇది వచ్చింది. ఇక్కడ ఈవెన్ మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది కూడా పిక్చర్ లోకి వస్తుంది. అది మీకు డైరెక్ట్ క్లాసెస్ లో మీకు ఇన్ డీటెయిల్ గా నేను మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంతేకాదు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ ఇంప్రూవ్స్ కాన్సెప్చువల్ క్లారిటీ. నేను మీకు చెప్పాను కదా, అండర్స్టాండింగ్, తర్వాత ఆన్సర్ రైటింగ్. గ్రూప్ 1 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. గ్రూప్ 1 మెయిన్స్ లో ఎవరైతే ఆన్సర్ రైటింగ్ ఉంటుందో వాళ్ళు డిస్క్రిప్టివ్, ఆ డిస్క్రిప్టివ్ లో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కానీ నార్మల్ ఎన్సీఆర్టీ బుక్స్ చదవకుండా పోతే దే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ జీడిపి అంటే ఏంటి, జిఎన్ఎన్పి అంటే, ఎన్డిపి అంటే ఏంటని. తర్వాత దాన్ని ఎలా ప్రాపర్ ప్రజెంటేషన్ ఇవ్వాలి అని కానీ చూస్తే ఎన్సీఆర్టీ ఇట్ విల్ గివ్స్ యూ వెరీ క్లారిటీ. తర్వాత ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ కానీ మీరు చూసినప్పుడు యూ కెన్ డిఫైన్, యూ కెన్ డిఫరెన్షియేట్. అండ్ ఎక్కడైతే మీకు వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ రిపోర్ట్స్ కానీ ఆ రిపోర్ట్స్ సంబంధించినటువంటి ఆ భాషా పదజాలం అనేది దాన్ని ఎలా రాయాలి, దానికి స్టార్టింగ్ అండ్ ఇంట్రొడక్షన్ ఏంటి, ఇంట్రొడక్షన్ అండ్ కన్క్లూజన్. సో ఈ రెండు కూడా మెయిన్స్ రాసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి ఇంతకుముందు సంవత్సరాలు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయి అని కానీ చూస్తే ఇప్పుడు 2023లో గ్రూప్ 1లో ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ నాబార్డ్ ఇన్ రూరల్ క్రెడిట్ అంటాం. ఇది ఎక్కడొచ్చింది, మనీ అండ్ క్రెడిట్ లో మనం చూసాం. అంటే అగ్రికల్చర్ కి ఏ విధంగా గవర్నమెంట్ సహాయం చేస్తుందని చెప్పేసి మనం ఇక్కడ గమనించాం. మనీ అండ్ క్రెడిట్ లో అక్కడ నాబార్డ్ నుంచి వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పి మనం గమనించాం. నాబార్డ్ కానీ తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని, ఎస్హెచ్జీస్ ఇలా ఉన్నాయి. సో ఇది మీకు కాన్సెప్ట్స్ కానీ మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇన్ డీటెయిల్ గా దీని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ చూడొచ్చు. ఈ గ్రూప్ 2 2022 గ్రూప్ 2లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి, దాని స్థానం ఇండియాలో ఎంత అని కానీ గమనిస్తే ఆల్రెడీ 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ లో నేను చెప్పున్నాను దీని గురించి. 2021 గ్రూప్ 4లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే రేషనింగ్ ఉంది కదా, ఫుడ్ సెక్యూరిటీ ఇండియాలో మనం దాన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ఎక్కడ వస్తుంది, 9th క్లాస్ 4th చాప్టర్. 2020లో గ్రూప్ 1 ఎల్పిజి రిఫార్మ్స్ 1991లో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏంటి, అవి క్లాస్ 12th ఆల్రెడీ ఇప్పుడు గ్లోబలైజేషన్ అనే చాప్టర్ లో కొంత చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ 12 లో కూడా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాను. సో మీకు ఓవరాల్ గా
ఓవరాల్ గా యూ విల్ గెట్ వెరీ క్లియర్ కట్ అండర్స్టాండింగ్. మీరు ఇండియన్ ఎకానమీ నేర్చుకునే ముందు కానీ ఈ కోర్స్ కానీ మీరు కానీ చదివినట్లయితే డెఫినెట్ గా ఇండియన్ ఎకానమీ అనేది అది అసాధ్యం అనేటువంటి ఆలోచన నుంచి మీరు వైదొలుగుతారు. డెఫినెట్ గా మీరు అనుకున్నటువంటి మార్క్స్ చేయడానికి అవకాశం ఉందని నేను చెప్పగలను. రైట్, ఇప్పుడు మన మనీత్ అకాడమీ నుంచి నేను మీకు ఏ గ్యారంటీ ఇవ్వగలను కానీ చూస్తే, ఫస్ట్ పాయింట్ 9th to 12th డీటెయిల్ క్లాసెస్ ఇచ్చేస్తాను. డీటెయిల్ క్లాసెస్. నెక్స్ట్ తర్వాత దీనికి సంబంధించినటువంటి నోట్స్ షేర్ చేస్తాను. దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తాను. ఈ టెస్ట్ సిరీస్ అనేది మీడియం, ఈజీ, మీడియం అండ్ కాంప్లెక్స్, ఈ 3 టైప్స్ లో నేను మీకు టెస్ట్ సిరీస్ ఇస్తాను. సో ఈజీ, మీడియం, మోడరేట్. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి లైవ్ డిస్కషన్ కూడా ఇస్తాను. సో దట్ అభ్యర్థులు ఎవరైతే లైవ్ లోకి వచ్చి మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ సందేహాలను ఇక్కడ మీరు నివృత్తి చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్కే వెళ్ళిపోతాం. మనం బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాం. బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్. కాబట్టి అభ్యర్థులు గమనించండి, బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేసినప్పుడు దీన్ని రిలేట్ చేసుకుని ఎన్సీఆర్టీ సిలబస్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ రిలేట్ చేసుకుని ఇండియన్ ఎకానమీలో ఇండెప్త్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఈజీగా మీరు అర్థం చేసుకొని దాని మీద సరైనటువంటి అవగాహన మీరు పెంచుకొని క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే, స్టేట్మెంట్ ఓరియంటెడ్ గా ఇచ్చినా సరే మీరు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మీరు అనుకున్నటువంటి మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. మార్క్స్ ఏ బిట్ అయితే మీరు లాస్ అవ్వకుండా తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ పొందుతారు. నా ఇప్పుడు ఈ కోర్సు ఏంటి? ఇప్పుడు ఈ కోర్సుని ఏదైతే ఫౌండేషన్ కోర్సు ఉందో, ఫౌండేషన్ కోర్స్, ఇప్పటి వాటికి నేను ఇంగ్లీష్ మీడియము అండ్ తెలుగు మీడియం, సో ఈ రెండు సపరేట్ గా నేను చెప్తున్నాను. నేనేం కంబైన్ చేసి చెప్పలేదు, ఇవన్నీ కూడా సపరేట్ గా చెప్తున్నాను. దీనికి సంబంధించినటువంటి కోర్స్ ఎలా ఉంది, తర్వాత దీని ఫీజు ఎలా ఉందని చెప్పి నేను చూపిస్తాను. దీనికి సంబంధించి ఓవరాల్ గా నేను దీనికి ఇచ్చేటువంటి వ్యాలిడిటీ 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాను. ఇప్పుడు అందరికి 1 year వ్యాలిడిటీ. సో గమనించండి, కోర్స్ అవైల్ చేసుకొని మీరు ఎవరైతే ఫస్ట్ 100 మెంబర్స్ ఉంటారో ఈ 100 మెంబర్స్ కి 1 year వ్యాలిడిటీ ఇస్తాను. తర్వాత మనకి 11th 12th కంప్లీట్ సిలబస్ అయిపోయిన తర్వాత ఈ 1 year వ్యాలిడిటీని ఇదే అమౌంట్ కి నేను 6 months చేస్తాను. దయచేసి గమనించండి. నెక్స్ట్ మన యాప్ ప్లే స్టోర్ లోకి కానీ వెళ్తే, ఇది ప్లే స్టోర్ అండి, ప్లే స్టోర్. ఇది ప్లే స్టోర్ లో ఇలా మనీత్ అకాడమీ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది మన లోగో, బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ అని చెప్పేసి. ఇట్లా మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా అడుగుతుంది. సో ఇక్కడ మీరు యూజ్ అనదర్ మెథడ్ అని రాయండి, చూస్ చేసుకోండి. ఇది కాదు, సో యూజ్ అనదర్ మెథడ్ అని వస్తుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అడుగుతుంది. ఈ ఓటీపీ ఏదైతే ఉందో ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ నేమ్, మీరు ఏదైతే నేమ్ రిజిస్టర్ చేస్తారో నేమ్, ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఈ రెండు ఇస్తే మీకు నెక్స్ట్ యాప్ కనెక్ట్ అవుతుంది. రైట్, ఇలా వస్తుంది మీకు ఫస్ట్ పేజీ. సో ఇలా మీరు కోర్సు ఇలా మనం చూడొచ్చు. దీని యొక్క ఓవర్ లుక్ అనేది, ఇది తెలుగు మీడియం ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ కోర్స్ 1499 పెట్టారు. ఇది 1 year వ్యాలిడిటీ. 1 year వ్యాలిడిటీ.
తర్వాత ఇక్కడ చూస్తే డీటెయిల్ గా ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం 1899 మీరు చూసుకోండి. ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ చాలా మరి బయట కోర్సు ఫీజు కొంచెం ఎక్కువగా ఉంది. వాళ్ళతో పోల్చుకొని నేను మీకు చాలా తక్కువగా ఈ అమౌంట్ పెట్టడం జరిగింది, 1899. తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఈ రెండు ఉన్నాయి. ఇది 2500 పెట్టాను. తర్వాత టెస్ట్ సిరీస్ ఇంకా దీన్ని ప్రస్తుతానికి జస్ట్ ఏమి బిట్స్ అప్లోడ్ చేయలేదు. సిలబస్ అయిన తర్వాత చాప్టర్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ 9th to 12th నేను క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. తర్వాత ఈ తెలుగు మీడియం 1499 పెట్టాను. దీని కోర్స్ 1499, 1 year వ్యాలిడిటీ. ఇవన్నీ 1 year వ్యాలిడిటీ, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. కోర్స్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా 11th 12th మిడిల్ లో ఉన్నాం కాబట్టి క్లాసెస్ అనేవి ఒకసారి ఆ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇదే అమౌంట్ తోటి వాళ్ళ యొక్క వ్యాలిడిటీ అనేది 6 months కి చేస్తాను. కాబట్టి ఇప్పుడే మీరు అవైల్ చేసుకున్న కోర్సు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కాల్ చేయొచ్చు. ఓవరాల్ గా మీరు ఒకసారి కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత ఈ కంటెంట్ లో ఉంటుంది. ఓవరాల్ గా మీరు ఏదైతే కోర్సు మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి కంటెంట్ లోకి మీరు వెళ్ళొచ్చు. ఈ కంటెంట్ లో అన్ని క్లాసెస్ ఉంటాయి. 9th 10th 11th తర్వాత 12th ఇవన్నీ క్లాసెస్ అనేవి ఇలా మనకి రిప్రజెంట్ అవుతుంటే ఫోల్డర్ వైజ్ 9th క్లాస్ అని చెప్పేసి 10th క్లాస్ అని చెప్పేసి ఇలా ఉంటుంది. ఆల్రెడీ శాంపుల్ కోసము మీరు అవగాహన కోసం కొన్ని క్లాసెస్ నేను ఫ్రీగా పెట్టాను, అవి మనం చూడొచ్చు. ఏదైనా సరే కోర్సు మీరు అవైల్ చేసుకోండి. మీరు అనుకున్నటువంటి ఈ ఎకనామిక్స్ ఎటువంటి మనకి నోటిఫికేషన్ రాబోతుంది, దయచేసి గమనించండి. మీ ప్రిపరేషన్ ఇప్పించే మీరు స్టార్ట్ చేసినట్లయితేనే మీరు అనుకున్నటువంటి మార్క్స్ సాధించేటువంటి క్రమంలో మీరు ముందుకెళ్తారు. ఇక్కడ ఎన్సీఆర్టీ అయిపోయిన తర్వాత ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ అయిపోయిన తర్వాత 9th to 12th ఇండియన్ ఎకానమీ కూడా నేను స్టార్ట్ చేస్తాను. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్ మీకు తెలియజేస్తాను. మీ ఫ్రెండ్స్ కి పరిచయం చేయండి. మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనీత అకాడమీ. ఈ ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కి తెలియపరచండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి పరిచయం చేసి ఈ కోర్సు గురించి కూడా వాళ్ళకి ఆ ఇతర డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చెప్పండి. తర్వాత మన అకాడమీ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను, 9703977918. ఎవరైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. సో దట్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ స్టాఫ్ దే విల్ పికప్ యువర్ కాల్ అండ్ దే విల్ రెస్పాండ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. కాబట్టి ఈ కోర్సుని మీరు అవైల్ చేసుకోండి. డెఫినెట్ గా మీ కెరీర్ కి ఉపయోగపడుతుంది. ఏ సబ్జెక్ట్ అయితే మీరు డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్ ని సులభతరంగా ఈజీగా హ్యాండిల్ చేయండి. ఇండియన్ ఎకానమీలో మీరు అనుకున్నటువంటి మార్క్స్ మీరు సాధించేటువంటి క్రమంలో తప్పనిసరిగా మీకు మేము తోడుంటాము. ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ కోర్సు స్టార్ట్ చేయండి. కోర్సు పర్చేజ్ చేసుకుని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. డెఫినెట్ గా ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. తర్వాత ఇండియన్ ఎకానమీ గురించి కూడా ఫర్దర్ అప్డేట్స్ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.